అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగిస్తే బీటీపీఎస్ యాజమాన్యం చెన్కో సంస్థ ద్వారా మన ప్రాంత ప్రజలందరూ కూడా కాలుష్యం బారిన పడి గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, పీల్చే గాలిలో కాలుష్యం, తాగే నీరులో కాలుష్యం, దీన్ని నివారించండి, మా ప్రాంత ప్రజలను రక్షించని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంటే ఒక పక్కన కాలుష్యాన్ని నివారించకపోగా బూడిద కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించి ఒక కాంట్రాక్టర్కి బూడిద టెండర్ని కట్టబెట్టి లోకల్ గా ఉన్న లారీ క్లీనర్లు డ్రైవర్లు అయ్యారు, డ్రైవర్లు ఓనర్లు అయ్యారు. హలో లక్ష్మణ అంటూ లారీలు తిప్పుకునే పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళ పొట్టలు పట్టడం కోసం కాంట్రాక్టర్ దాన్ని తీసుకొచ్చి సుమారుగా 500 కుటుంబాలను రోడ్డు పడేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్కన కాలుష్యాన్ని నివారించండి, మన ప్రాంత ప్రజలకి మెరుగైన ఆరోగ్యం ఇవ్వమని చెప్పేసి జెన్కో యాజమాన్యాన్ని పదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే ఇక్కడ ప్రజలకి వెంటనే వైద్యం అందుతుంది. అదేవిధంగా కాలుష్యాన్ని నివారించడం కోసం మొక్కలు పెంచండి. అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో కలుస్తున్న బూడిద నీళ్లు ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ అయిన తర్వాతనే కృష్ణా నదిలో కలపడంటే ఆ బూడిద నీళ్ళు వచ్చి కృష్ణా నదిలో కలుస్తూ ఉంటే ఆ నీళ్ళే తాగుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న చేతగాని అసమర్థుడైన చవట సన్నాసి కృష్ణప్రసాద్ బాబాని అడుగుతా ఉన్నా, ఏరా బాబు, ఒక పక్కన కాలుష్యాన్ని నివారించడం మీ చేత కాదు, ఒక పక్కన లారీ డ్రైవర్లకు, ఓనర్లకు ఉపాధి కల్పించడం మీ చేత కాదు. వీళ్ళందరూ కూడా పట్టబట్టి మూలపాడు దగ్గర, నేషనల్ హైవే దగ్గర కొన్ని వేల ట్రిప్పుల బూడిదని అక్రమంగా నిల్వ చేసి రోజుకి వందలాది లారీలు హైదరాబాద్ కి తరలించి ఒక్కొక్క లారీ 20,000 నుంచి 25,000 అంటే సుమారుగా 25 లక్షల కుంభకోణం పర్ డే రోజుకి. అంటే నెలకు నువ్వు ఎంత సంపాదిస్తా ఉన్నావు? మా ప్రాంత ప్రజలకి నువ్వేం చేసావు? ఎరా బాబు అని చెప్పేసి అడిగి ఒక వారం రోజులుగా ఉద్యమాన్ని చేపడతామని చెప్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళాం, అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గరికి వెళ్ళాం, జెన్కో సంస్థ దగ్గరికి వెళ్ళాం. అందరినీ అభ్యర్థించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుపేదలైన లారీ డ్రైవర్లకి, ఓనర్లకి ఆ బూడిద మొత్తం కూడా అప్పచెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బయలుదేరితే ప్రభుత్వానికి ఎందుకు? ప్రభుత్వానికి మంచి చేసేవాళ్ళు కావాలా? కోట్లాది రూపాయలు తండుకునే కృష్ణప్రసాద్ బామ్మర్ది కావాలా? అదేమని కృష్ణప్రసాద్ బామ్మర్ది అడిగితే మాది కాదు ఇది డబ్బు, లోకేష్ పెట్టమన్నాడు. నేను లోకేష్ కూడా డైరెక్ట్ అడుగుతా ఉన్నా, కృష్ణప్రసాద్ బామ్మర్దిదా? వాళ్ళిద్దరూ నువ్వని చెప్తున్నారు. మీదా? ఇది తేల్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? ప్రభుత్వ అధికారుల మీద లేదా? ఈ రోజు మేము ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి? పోలీస్ అధికారులను అడుగుతా ఉన్నా, కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా, మీరే ఆ కృష్ణప్రసాద్ డబ్బుని
పేదలైన లారీ డ్రైవర్లకి స్వాధీనం చేయొచ్చు కదా. మేము ఎందుకు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి? మేము న్యాయం కోసం రోడ్డు ఎక్కితే ఇంతమంది బలగా అవసరమా? సరే నన్ను అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్తారు. తీసుకెళ్ళినంత మాత్రాన ఈ సమస్య సాల్వ్ అవుతా అని చెప్పేసి పోలీసు వ్యవస్థను అడుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, చంద్రబాబుని అడుగుతా ఉన్నా, లోకేష్ అడుగుతా ఉన్నా. కృష్ణప్రసాద్ అక్కడ డబ్బు చేస్తే కృష్ణప్రసాద్ తీసుకు పెట్టరా, కృష్ణప్రసాద్ ని అరెస్ట్ చేయరా, కృష్ణప్రసాద్ ని బొక్కలేయరా. ఎమ్మెల్యేకి ఎవరు గొప్ప? మైలవరం నియోజకవర్గం ఉన్న సహజ వనరుల్ని దోచుకోవడానికి వచ్చాడా ఈ కృష్ణప్రసాద్? నా మీద నీకెందుకు? మీరు ఉద్యమం చేపడితే మీతో పాటు నేను నడుస్తానన్నా, నేను ఉద్యమం చేపడితే నాతో పాటు మీరు నడవమని చెప్తామన్నా. పాత్రికేయ మిత్రులు సాక్షిగా చెప్పా, కృష్ణప్రసాద్ మెప్పు పొందడం కోసం, కృష్ణప్రసాద్ బామ్మది మెప్పుకోవడం కోసం దయచేసి అవాకులు చెవాకులు పేలు. నా సంగతి మీకు తెలుసు, మీ సంగతి నాకు తెలుసు, నా సంగతి చంద్రబాబు నాయుడికి తెలుసు, లోకేష్కి తెలుసు. మీ దాకా తెలియాల్సిన పనుల. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ఒక మంచి వాతావరణం కల్పించడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. పోలీస్ అధికారులు కూడా వేడుకుంటా ఉన్నా, అభ్యర్థిస్తా ఉన్నా, ఒక మంచి కార్యక్రమానికి నాతో పాటు మీరు కూడా శ్రీకారం చుడితే మిమ్మల్ని కూడా ప్రజలు హర్షిస్తారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకోండి. కృష్ణప్రసాద్ మీద, కృష్ణప్రసాద్ బామ్మర్ది మీద కేసులు పెట్టండి, బొక్కలు వేయండి. అంతేగాని నన్ను అరెస్ట్ చేసి ఏదో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినంత మాత్రాన ప్రజలకి మేలు జరగదు. జెన్కో సంస్థను కూడా అడుగుతా ఉన్నా, వాతావరణ కాలుష్యం దీన్ని కాపాడవలసిన బాధ్యత, ఇక్కడ ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత జెన్కో సంస్థదే. తప్పనిసరిగా జెన్కో సంస్థ కళ్ళు తెరవాలా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలా, మంచినీళ్ళలో కలుషితం అవుతున్న మంచినీళ్ళని కాపాడవలసిన బాధ్యత, ట్రీట్మెంట్ చేయవలసిన బాధ్యత బీటీపీఎస్ జెన్కో యాజమాన్యానిదే. మొక్కలు పెంచవలసిన బాధ్యత కూడా జెన్కో యాజమాన్యానిది. దీని మీద కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పోరాటం సిద్ధమయ్యారు. అన్ని పార్టీల వాళ్ళకి చెప్తా ఉన్నా, ఇక్కడ పార్టీ వద్దు, పార్టీలు తీసి పక్కన పెట్టండి. మనం అందరం ఇక్కడ పుట్టి పెరిగాం. జనసేనకి చెప్తా ఉన్నా, జనసేన మిత్రులు కూడా పోరాటం చేశారు ఈ మధ్య కాలంలో, వాళ్ళని కూడా కలిసామని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా కలిసామని అడుగుతా ఉన్నా. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, వాళ్ళు కూడా కలిసామని అడుగుతా ఉన్నా. అన్ని పార్టీలు, ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరినీ, కృష్ణప్రసాద్ బామ్మది తప్ప, వాడిద్దరు మనవాడు కాదు, మన ప్రాంతం వాడు కాదు. వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు, దాచుకోవడానికి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరిని మాత్రం పక్కన పెట్టండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఆపేశారు. పాపం, నీకు డబ్బు అంటే ఉండొచ్చు, నాకు దమ్ము ఉంది. నీ డబ్బు ఎక్కడ పెట్టుకో, దాచుకో. నేను దమ్ము గల్లవాడిని కాబట్టి ఈ రోజున కృష్ణా జిల్లాలో దమ్ముగా ఒక స్థాయికి, అంటే ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రజల గొంతుకయ్యాం కాబట్టి ప్రజలు ఏదో గాల్లో గెలిచి నేను గెలిచా ఏది బాబు నువ్వు గెలిచి గాల్లో గెలిచి దమ్ముంటే రాజీనామా చేయగలవా? చేయలేవులే, నీకు ఆ దమ్మాడు బాబు, చెయ్యలు. కాబట్టి సవట సన్నాసి కాబట్టి నోరు మూసుకొని కూర్చో, డంపుని స్వాధీనం చేయి. తప్పు చేశానని చెప్పేసి లెంప వేసుకో. నువ్వు చేసావా, నీ బామ్మర్ది చేశాడా, మీ ఇద్దరు చేసింది కాకుండా లోకేష్ నిజంగా చేశాడా? నిజంగా చెప్తే లోకేష్ కూడా సమానం చెప్పాలా. ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోమని దయచేసి పోలీస్ అధికారులని పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంచి కార్యక్రమానికి, ప్రజల కోసం చేసే ఈ కార్యక్రమానికి, ఈ పోరాటానికి మీరు మద్దతుగా ఇవ్వండి. నన్ను అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళినంత మాత్రాన మీకు ఒరిగేది లేదు, ప్రజలకు మాత్రం అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి సహకరించమని చెప్పేసి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా. అందరూ కూడా, శ్రేణులందరూ కూడా ఇది మంచి కార్యక్రమం, నాతో పాటు మీరు కలిసి రండి. ప్రజల కోసం, ఎందాకైనా ప్రజల కోసం మనం చేసే పోరాటానికి మీరందరూ కూడా కలిసి రమ్మని చెప్పేసి అడుగుతూ, జై జగన్, తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్
డిస్క్రిప్షన్ లో ఉంది.